వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు, మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం. విశాఖపట్నంలో దువ్వాడలో ఉన్న లావిసి బ్యూటీ సెలూన్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 3 మహిళలతో పాటు 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని దువ్వాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజ్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు నగరంలోని పెద్ద ఆసుపత్రి వెనుక రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు ప్రాణవాయువుతో పాటు అవసరమైన వాటిని క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ, గోవిందారెడ్డితో పాటు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ ముందు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రెడ్డి గారిని, గోవిందరెడ్డి గారికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి జాయింట్ కలెక్టర్గా నియమించిన సందర్భంగా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన నూరుల్ కమర్ గారు, అంతకుముందు సర్వమత ప్రార్థనలు చేసిన నూతన జాయింట్ కలెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ గారికి అభినందనలు తెలిపిన జిల్లా అధికారులు.
అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని పేదపాడు శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ బాల సదనంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ గారికి విద్యార్థినులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రెండు మాటలు మాత్రమే మాట్లాడవలసిందిగా ఎక్కువ మాట్లాడకూడదు. మన సిబ్బంది మనందరము మీకు సహాయం చేయడానికే ఉన్నాం. చెప్పండి, ఐదు ఒకసారి చెప్పాలి. డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కర్నూలు. అందరికీ తెలుసు, మనము ప్రతి సంవత్సరం కూడా 11వ తేదీన అక్టోబర్ మనం ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లాలో ఉన్న 2 హోమ్స్లలో, ఒకటి పత్తికొండలో ఉంది, ఒకటి పెద్దపాడులో ఉంది. మనం ప్రజెంట్ పెద్దపాడు చిల్డ్రన్ హోమ్లో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ మనకి 42 అమ్మాయిలు ఉన్నారనమాట, అవుట్ ఆఫ్ 100 శాంక్షన్ స్ట్రెంత్. వీరికి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ గురించి, అలాగే ఈ అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క పోషణ, న్యూట్రిషన్ అయితేనేమి, అలాగే ఎడ్యుకేషను, అలాగే సేఫ్టీ, ఇలాగా వాళ్ళ పర్సనల్ హైజీను, ఇలా అనేక రకాల అమ్మాయికి ఏవైతే అవసరమో వాటికి సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే గత 4-5 రోజుల నుంచి వీరికి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా కొన్ని ఆట పోటీలు, అలాగే కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో విన్ అయిన అమ్మాయిలకు ఈరోజు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శారద, నేను జిల్లా బాలల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దామోదర సంజీవయ్య బాల సదనంలో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను బాలిక నేనే మార్గం అనే థీమ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము. దానిలో భాగంగా పిల్లలు వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకొని వాటిని పొందుకునే విధంగా ఈ పిల్లల్ని అదే మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పిల్లల్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళకి ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్ అనే గేమ్స్ వాళ్ళకి కండక్ట్ చేసి ఆ పిల్లలకి ప్రైజెస్, డైరీస్, ఏవైతే గిఫ్ట్లు ఉన్నాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళకి ప్రైజులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ యొక్క హక్కుల్లో భాగం జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే పిల్లల మీద లైంగిక దాడులు కానీ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుకునే విధంగా వాళ్ళని చైతన్యపరుస్తూ చదువులో కూడా వివిధ రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జిల్లా బాలల సంరక్షణ విభాగం నుంచి తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని జగన్ గారిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. తనను కలిసిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు సైతం అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు అని జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ తెలిపారు. దాదాపు 35 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. తర్వాత కృష్ణంపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత తాళ్ళపాలెం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మా మత్స్య సంపద అంతా కూడా మా కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏదైనా వారిని ఒప్పించి చేయాలి, లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం. మేము బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 47 మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు. దగ్గర 70-75 మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు ఒకటి చెప్తారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు. చివరికి అన్యాయం అయిపోయింది, ప్రాణాలు పోయింది, పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ ఇద్దరు పిల్లల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు. వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లన్నీ వంక ప్రవహిస్తుంది. రియల్ ఎస్టేట్ వారు వంకను పూడ్చి చేసి ప్లాట్ వేయడం జరిగింది. వంకను పూడ్చడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుంది. ఎస్సీ కాలనీలో హాస్టల్ కూడా ఉన్నది. హాస్టల్లోకి నీరు చేరుకుంటున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై అధికారులను అనేక సార్లు కలిసినా స్పందించడం లేదు. ఇవే కాక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, కాలువలు క్లీన్ చేయడం లేదు, మ్యాన్ హోల్స్ కి మూతలు ఏర్పాటు చేయడం లేదు. వీధి లైట్ల సమస్య, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తము ఇది పట్టించుకునే వాళ్ళే లేరు. మొత్తానికి వచ్చేసి ఈరోజు ఇంకా సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా దృష్టి పెట్టి చూసి విమర్శించి వాళ్ళు చూస్తున్నారు. దీన్ని ఇంకా వీళ్ళే బాధ్యత తీసుకున్నాలని మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కానీ ఇల్లు లేకొస్తున్నాయి, మా ఇండ్లు లేకొస్తాయి, బాగుతాయి అడిగినాడు. ఇప్పుడు వీళ్ళు కాలువలు తీసుకెళ్ళరారా? రారు ఇక్కడికి. సరే సరే అంటే బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. బ్లాక్ వారం రోజు మీరు రాండమ్మా, కానీ ఇక్కడ రోడ్డు లేదు, ఇది డ్రైనేజీ లేవు. మొత్తం వాన వస్తే బురద బురద వస్తాయి. కాలువలు లేవు, మెయిన్ పాములు. అది కాక ఇది మొత్తం నర్సరీ కానీ ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము, చేతులు ఇరిపోవడం, కాళ్ళు ఇరిపోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని పరిధిలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము. దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈరోజు మేము సిపిఎం నాయకులను కలిసి వాళ్ళని సారోలను తోలుకొని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిపిఎం ద్వారా మీకు గవర్నమెంట్కి తెలియాలని కోరుకుంటున్నాము. పిల్లలకి కింద నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అతన్ని అక్కడికి తరలించారు. జనార్దన్ రావు నోరు విప్పితే రాష్ట్ర స్థాయి నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని వివిధ పార్టీల అండదండలతోనే జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
వీకే సెక్షన్ కాలనీ వైజంక్షన్ దగ్గర స్నేహ చికెన్ సెంటర్ ఇరానీ డూట్ కార్యాలయాలను యజమాని రఘునాథరెడ్డితో పాటు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని రఘునాథరెడ్డి, మల్లెల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ ఇరానీ డూట్ స్వచ్ఛమైన టీ అందించడం, స్నేహ చికెన్ సెంటర్లో నాణ్యమైన చికెన్ను అందించడం జరుగుతుందని తెలిపారు. మా ఆహ్వానం కొరకు ప్రజలందరూ వచ్చి సందర్శించాలని రఘునాథరెడ్డి, మల్లెల పుల్లారెడ్డిలు కోరారు. కర్నూలు నగరంలో వై జంక్షన్ ఉల్చాల రోడ్లో ఇరానీ డూడు స్నేహ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులైన బొగ్గుల దస్తగిరి గారు ఎమ్మెల్యే గారు విచ్చేయడం జరిగినది. ఓపెనింగ్ జరగడం అయినది. ఈ నగరవాసులకు తెలియజేయడం ఏమనగా ఇరానీ డూడ్ అనేది ఫ్రాంచైజ్ తీసుకొని టేస్టీగా తయారు చేసి జనాల్లో తక్కువ రేటుకి ఇచ్చేసి మంచి టేస్ట్ ఇవ్వగలమని చేస్తున్నాము. అలాగే స్నేహ చికెన్ సెంటర్ 100% హలాల్ చికెన్, మటన్, ఎగ్స్ అన్ని దొరకబడునని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు వచ్చినందుకు కృతజ్ఞతలు వారికి. రఘునాథ్ రెడ్డి నా పేరు, యజమాని రఘునాథ్ రెడ్డి అండి. నగర ప్రజలకు వినతి ఏమనగా ఒకసారి మా ఇరానీ డ్యూటీకి వచ్చి టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుతున్నాను.
జిల్లా సామర్లకోట మండల పరిధిలో గల ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన రెవెన్యూ పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది అధికారులు మండలంలో ఉన్న ఫైర్ వర్క్స్ కంపెనీలను తనిఖీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఫైర్ వర్క్ తయారు చేయడంలో ఓనర్తో కలిపి 8 మంది సిబ్బంది మాత్రమే పనిచేయాలని, వారందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని ఆదేశించారు. టపాసులు తయారు చేసిన తర్వాత వాటిని గోడాన్కి తరలించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ చంద్రశేఖర్, సిఐ భగవాన్ మరియు ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథం వారికి తెలియజేశారు. నాకు జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ జరిపి ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మరియు సేల్ యూనిట్లని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయవలసిందిగా నాకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి, తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము జాయింట్ తనిఖీ చేసాము. వాస్తవానికి మేము 2 రోజుల క్రితమే 6వ తారీఖున ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాము. వాటిలో సామర్లకోటలో టౌన్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తేడాలు ఉండడం వల్ల దాన్ని మూసివేయించడం జరిగింది. తర్వాత జాయింట్ కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా వీళ్ళు లైసెన్సులు ఉన్నాయా లేదా, అన్ని వ్యాలిడేషన్లో ఉన్నాయా లేదా, ఏవైనా ఎక్స్పైర్ అయిపోయినాయా, అలాగే ఫైర్ ఎక్విప్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, వాటర్ దాన్ని ఇచ్చేయడానికి ఆ సిస్టమ్ సరిగా పనిచేస్తుందా లేదా, వీటన్నిటితో పాటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్కి, తర్వాత మిక్సింగ్ షెడ్కి డిస్టెన్స్లు, గొడౌన్కి దీనికి ఉన్న దూరం, ఇవన్నీ కూడా టెక్నికల్గా నిర్దేశించిన ప్రకారం ఉన్నాయా లేదా అన్న విషయము. అలాగే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, ఇది ఓవరాల్గా ఎలా ఉంటుందనేది చూడడం అనేది మెయిన్ ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలోని 5 యూనిట్లు, అలాగే మన సామర్లకోట టౌన్లో 1 యూనిట్, మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. ఈ 6 యూనిట్లలోనూ 3 యూనిట్లకి మ్యానుఫ్యాక్చరింగ్ తోటి పాటు సేల్ పర్మిషన్ కూడా ఉంది. వీటినన్నింటినీ మొత్తం 8 భాగాలుగా మేము ఇన్స్పెక్షన్ చేసాము. వీటిలో ఒక సామర్లకోట తప్ప మిగతావి ఓవరాల్గా పర్వాలేదు. అయితే ఇక్కడ 1 యూనిట్లో మటుకు రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి సంబంధించి సరైన విధానం లేదు. దానికి షెడ్ ఏర్పాటు చేసుకోమని టైం చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా చిన్న లోపాలు, ఉదాహరణకి ఈ బోర్డులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా రెక్టిఫై చేస్తామన్నారు. ఇక్కడ ప్రధానంగా మేము గుర్తించిన లోపాలు ఏంటంటే, ఈ స్టెడ్స్ కన్స్ట్రక్షన్కి పంచాయతీది బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అయితే వీళ్ళు ఎవరూ తీసుకోలేదు. తర్వాత ఎక్కడా కూడా ఈ ఏ యూనిట్కి కూడా చుట్టూ ఓవరాల్ కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి, ఎక్కడా కూడా కాంపౌండ్ వాళ్ళు పెట్టలేదు. ఆ విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి పీపీఈ కిట్లు, అంటే రక్షక వ్యవస్థ సంబంధించి వాళ్ళ సేఫ్టీ కిట్స్ ఉండాలి, అవి కూడా లేవు. తర్వాత ఎవరికి కూడా టాయిలెట్లు లేవు. కాకపోతే ఇక్కడ ఉన్నది మేము చూసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ కూడా ఇన్సూరెన్సులు చేయించడం జరిగింది. వీళ్ళు 1000 రూపాయల ప్రీమియం తోటి 20 లక్షలు కవర్ అయ్యేటట్టుగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది రెక్టిఫై చేసిన తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ ఫర్దర్గా ఈ యూనిట్స్ రన్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందని చూస్తున్నాం. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారి సామాజిక సంఘ సేవకుల గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదాన కార్యక్రమం నందు 35 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక సేవలో అనేక సాంఘిక సంక్షేమ, సాంస్కృతిక, ప్రజాహిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సేవకులు బైలుపల షఫీయుల్లా గారికి ఈరోజు కంబన్ ఆడిటోరియం పుదుచ్చేరి నందు గౌరవ డాక్టరేట్ అందుకున్న బైలుపల షఫీయుల్లా సామాజిక సంఘ సేవకులు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.